జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కటకం సంగయ్య ఫంక్షన్ హాల్లో కోరుట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. మొదటి జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సుమారు 67 కంపెనీలతో 2000కు పైగా ఉద్యోగాలు యువతకు అందించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో ఉద్యోగం పొందని వారు నిరాశ చెందకుండా రానున్న కాలంలో స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగం పొందేందుకు ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగం పొందేలా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీలకు చెందిన వారు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జాబ్ మేళాలో పాల్గొని అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎక్స్రేలు ఎంఆర్ఐలు చేసేవాళ్ళు రేడియాలజిస్ట్. ఇప్పుడు ఏమైందంటే 1-2 ఇయర్స్ తర్వాత మీరు నమ్మరు, మొన్నటి వరకు రేడియాలజిస్ట్కి మంచిగా మినిమం అందరికీ 4-5 లక్షల జీతం వచ్చేది మినిమం. ఇంకో 2 సంవత్సరాల తర్వాత రేడియాలజిస్ట్కి పని ఉండదు. ఎందుకు చెప్పన్నా, మొన్ననే కృత్రిమ మేధస్సుకు ఒక ఎక్స్రే ఇచ్చిండ్రు. కృత్రిమ మేధస్సుకి కంప్యూటర్లో ఈ ఎక్స్రే ప్రాబ్లం ఏందని కృత్రిమ మేధస్సుని అడిగారు. సేమ్ టైం ఓ 2-3 రేడియాలజిస్ట్ని అడిగారు. కృత్రిమ మేధస్సు మంచిగా ఆన్సర్ చెప్పింది. ఎందుకంటే కృత్రిమ మేధస్సు ఏంది, అది కొన్ని లక్షల కోట్ల ఎక్స్రేలు చూసి ఉంటుంది ఆల్రెడీ. మీకు అర్థమైంది చెప్పింది. ఎక్స్రే కంప్యూటర్ రాగానే అది టక్కని చెప్తుంది. సో ఉద్యోగం పోయింది, ఒకటి రేడియాలజిస్ట్ ఉద్యోగం పోయింది. సో అందుకని మీకు కూడా చెప్తున్నా, సో ఆల్వేస్ కీప్ స్కిల్లింగ్ యువర్. అంటే ఇవాళ నేర్చుకుని అయిపోయింది అనుకోవద్దు, కొత్త నేర్చుకుంటూనే ఉండాలి. మీ కాలం అట్లాంటిది. మీ అంటే మా అదృష్టం మంచిగానే మేము ఒక్కటి చదువుకుంటే నడిచిపోయింది మాకు. మీకు మాత్రం ఇవాళ రోజు పొద్దున కొత్తది నేర్చుకోవాల్సిందే, కొత్త స్కిల్ చదవాల్సిందే. ఎందుకంటే నిజంగా చాలా జాబ్స్ రేపు పొద్దు నుంచి క్లర్క్లు ఉండరు కదా. ఎందుకంటే క్లర్క్ జాబ్ అంతా కంప్యూటర్ చేసేస్తుంది, అకౌంటింగ్ జాబ్ కంప్యూటర్ చేసేస్తుంది ఇప్పుడు. సో అందుకని మీకు చెప్పేది ఏంటంటే కొత్తగా స్కిల్ అవుతా ఉండాలి. మూడోది లాస్ట్కి కొరుట్లానో మెట్పల్లినో మనం ఏదో హైదరాబాద్కి తక్కువనో బాంబేకి తక్కువనో అది ఫీల్ కావద్దు. నేను పోయినసారి హైదరాబాద్ నుండి హబ్ అంటే విమెన్ ఆంటర్ప్రినర్, ఎవరికైతే మహిళలకి బిజినెస్ చేయాలని ఉందో అట్లాంటి వాళ్ళ కోసం నేను అందరికీ తీసుకొచ్చిన. వీళ్ళు ఇక్కడ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు. ఇంటర్వ్యూ చేసినాక వాళ్ళు ఏం చెప్పింది తెలుసా నాకు, సంజయ్ గారు మీ కొరుట్ల కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది, దాన్ని బయటకు తీసుకురావాలి అని చెప్పింది. అంటే మీకు అర్థమైందా, మన అందరిలో చాలా తెలివి ఉంది, మన అందరిలో ఆ చైతన్యం ఉంది. దయచేసి దాన్ని ఇంత దాచిపెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ మాకు కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, లైక్ బేస్డ్ ఆన్ యువర్ అని చెప్పి సార్ కోరుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు అందరూ కలిపి ఒకటే కంపెనీ దగ్గరికి వెళ్తే ఇట్ విల్ బి వెరీ మెస్. హ్యావింగ్ ఎనీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, టూ వీలర్. The company which has came here and take background, you can come for the tech interviews with your updated resume.